యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మీ పద్మలోసు స్వాతం చేతు పద్మ గారు యథావిధిగా మీ ముందుకి ఇవాళ చందేరి బిగ్ బార్డర్ శారీస్తో అలాగే చిన్న బార్డర్ల చీరలు కొద్దిగా కోటా చీరలు అనుకుంటా అవన్నీటితో మీ ముందుకు వచ్చానండి. నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేయండి. అలాగే మీ నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి. షేర్ కూడా ఇంపార్టెంటే, షేర్ కూడా చేయండి అని తెలియజేసుకుంటూ ఓకేనా వచ్చేయండి శారీస్లోకి. ఇక నేను కట్టుకున్న చీర అయితే ఇవి ఇంచుమించు 3-4 నెలల నుంచి 2-3 వీడియోల తర్వాత అలాగలాగా ఇలాంటి చీరలు మీకు చూపిస్తూనే వచ్చాను. చాలా చీరలు. ఇంక ఈ చీర నేను వదిలిపెట్టలేక అసలు కొనుక్కున్నప్పుడే అనుకున్నాను ఇంక్ బ్లూ ఈ చీర నాకు కావాలని. ఇంకా నేను బ్లౌజ్ కుట్టించుకోలేదు, అందువల్ల వేరే బ్లౌజ్ తోటి ఈ చీర పేరప్ చేసేసుకుని అలాగే అంటున్నారు పేరప్ చేసుకోవచ్చని. ఇది పళ్ళు అండి అని మీ ముందుకు వచ్చేసాను. కొంచెం కూడా మ్యాచ్ అయింది కదా. అయితే ఇలాంటి కలరే బ్లౌజ్ ఉంది, చేతికి బార్డర్ వస్తుంది అనమాట, రెడ్ బ్లౌజు. ఓకేనా, ఎంత బాగుందో చీర. బాగుంది. బెనారస్ అంటే బెనారస్ అనండి, అంతే, అలాగే ఉంటాయి. ఓకేనా, ఈ చీర కావాలంటే ఇందులో మీకు చీర ఉంది, సేమ్ శారీ ఎల్లో. నేను కట్టుకున్న చీర సేమ్ మంచి మామిడి పండు కలర్ అండి, బంగినపల్లి మామిడి పండు కలర్, బాటిల్ గ్రీన్. ఓకేనా, ఇది ఆల్రెడీ ఇంకో వీడియోలో చూపించేసాను కానీ మీకు ఇందులో చూపిస్తున్నాను. ఇంకొచ్చేస్తే ఇది లెనిన్ అంటే కంచి బార్డర్తో, లెనిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది కంచి బార్డర్తో. సింగిల్ 1-2 పీసులు ఉన్నాయి ఇలాంటివి. ఇదే చీర అంతా డిజిటల్ ప్రింట్తో ఇలాగే ఉంటుంది. ఓకే, బ్లౌజు చిన్ని డిజైన్ వస్తుంది, కనిపించట్లేదమ్మా. బ్లౌజు కోసమే కష్టాలండి మనకి. ఇదిగోండి, ఇది బ్లౌజ్, చిన్న డిజైన్, చేతికి కంచి బార్డర్. బాగుంది. ఈ సమ్మర్కి చాలా బాగుంటుందండి. ఇది కాస్ట్లీ చీర కట్టుకున్నట్టు ఉంటుంది. జాబులకి వెళ్ళే వరకు అయితే చాలా బాగుంటుంది. వాషబుల్ అండి, మీరు ఎలా వాడేసుకున్నా పర్వాలేదు. స్క్రీన్ షాట్. ఓకే, అలాగే ఇది కూడా పద్మగారిది చీర అండి, వసుంధర కాటన్ అని ప్లెయిన్. నేను కావాలనే ఈ చీర తీసుకున్నాను. ఇది గచ్చకాయ కలర్, అంటే మంచి గచ్చకాయ భలే ఉండి గచ్చకాయలు ఆడుకునేవాళ్ళు మేము చిన్నప్పుడు. ఇలా నేల మీద అరగదీసేసి ఇలా అంటించేవాళ్ళం కూడా, బొబ్బలు కూడా వచ్చేసి వేడిగా. ఆ గచ్చకాయ కలర్ చీరకి ఇలా చిన్ని బార్డర్తో వసుంధర కాటన్ అంటారండి దీన్ని. కాస్ట్లీ చీర అండి, తక్కువ రేటు కాటన్ చీర కాదే. 1500-1800 ఆ రేంజ్ కూడా కాదే. ఇది బ్లౌజు, చేతికి ఇలా బార్డర్ వచ్చి, నాదే ఇది బ్లౌజ్ కుట్టించుకోవాలి. అలాగే ఇక్కడి నుంచి ఇంక ఇవన్నీ సెందేరి శారీ అండి. ఒక్క చీర ఓపెన్ చేస్తాను, పళ్ళు బ్లౌజ్ ఎలా ఉంది. మిగిలిన అన్ని బార్డర్ కలరే ఉంటాయి. ఇది పళ్ళు, చిన్న ఇంత పళ్ళువే ఇస్తాడు ఏ చీరకైనా ఈ చందేరి బిగ్ బార్డర్లకి. బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్ ఏదైతే ఉంటుందో అదే పింక్, ఇలా కంచి బార్డర్తో వస్తుంది. ఇది నా అదే. ఓకే, ఇది నా అదే. కొంతమంది కస్టమర్లు బాగా అలవాటైన వారు చీర కావాలన్నారని పక్కన పెడితే, ఈవినింగ్ వేస్తాను మనీ అన్నారని పక్కన పెడితే, తెల్లారి పొద్దున్నే వాళ్ళు ఏదో పనిలో ఉంటారు, బిజీగా చెప్పేస్తే ఓ మాట పని అయిపోతుంది అన్నట్టు. నిన్న కావాలని చెప్పి పక్క నుంచి ఈవినింగ్ డబ్బులు వేస్తానని రేపు పొద్దున్నే ఫోన్ చేసేసి ఇలాంటి చీరే నా ఫ్రెండ్ ఎవరో నాకు కొందండి, అందుకు ఆ చీర వద్దండి అని నాకు మెసేజ్ చేశారు. నాకు చాలా సెంటిమెంట్ ఏంటంటే రిటర్న్ కానీ వద్దు అన్న మాట. కానీ పొద్దున్నే నాది బిజినెస్, ఇది డైలీ మార్కెట్ లాగా అనమాట. నా శారీ బిజినెస్ డైలీ వీడియో ఉంటుంది కాబట్టి నాకు చాలా సెంటిమెంట్. కస్టమర్లు చాలా మంచోళ్ళు ఉన్నారు, చాలా నేను యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి ఫాలో అయిన వాళ్ళు కూడా ఉన్నారు. నన్ను అలా ఇబ్బంది పెడితే ఎంతవరకు అది కరెక్ట్ అనేది కొద్దిగా ఆలోచించుకోండి. చాలా ఒళ్ళు మండిపోయింది. ఆవిడ నా దగ్గర ఎన్ని చీరలు కొన్నారు. చాలా పెయిన్ అనిపించి వాయిస్ మెసేజ్ పెట్టేసి నెంబర్ బ్లాక్ చేస్తానండి. చీర పంపించేసాను నేను, అప్పటికే వెళ్ళిపోయింది ఆవిడ మెసేజ్. నేను చూసుకునేటప్పటికే మార్నింగే మన గుమ్మలోంచి వెళ్తూ డిటీడీసీ అబ్బాయి పికప్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఆదివారం నాడు బుకింగ్లు, సోమవారం పొద్దుటే. నేను సెల్ పట్టుకుని చూసుకునేటప్పటికి ఆ మెసేజ్ ఉంది, అప్పటికే అది వెళ్ళిపోయింది. నేను ఎలా ఆప్ చేస్తాను? అలా పొద్దున్నే చెప్పొచ్చా వద్దు అన్నమాట? వేస్తాను అన్నందుకే కదా పక్క నుంచేను వేరే కస్టమర్ అడిగితే కూడా ఇవ్వకుండా. కొంచెం అలాంటివి మీరు కొనుక్కోపోయినా నాకు నష్టమేమీ లేదండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ఏమని అంటే
ఏ చీర ఉన్నా నేను కట్టేసుకోగలుగుతాను, లేదు అంటే ఎవరికైనా దానం చేసుకుంటాను, లేదు ఎవరైనా ఇంటికి వస్తే మొత్తైదువా బొట్టు పెట్టి గిఫ్ట్గా ఇచ్చుకుంటా, ఇబ్బంది ఏమీ లేదు. నన్ను ఎవ్వరూ ఆడుకోక్కర్లే. ఓకే, ఇంతకాలం ప్రేమ అంతా ఒక్క నిమిషంలో పోయింది కదా, నెంబర్ బ్లాక్ చేసేసుకున్నాను. అంటే ఎంత బాధ కలిగితే నెంబర్ బ్లాక్ చేశాను. మంచి కస్టమర్ ఆవిడ, నన్ను ఎంతో నా వీడియోలు స్టార్టింగ్లో సంవత్సరం ఫాలో అయ్యారు, ప్రతి వీడియోలో చీరలు కొన్నారు. అయినా అంత బాధ ఎందుకు కలిగిందంటే నీ మీద విశ్వాసంతో నేను పక్కన పెట్టానే. పర్టికులర్గా చెప్తున్నాను నేను, అది మాట ఎంత బాగుంటుందో, మర్యాద ఇస్తారు, ఎంప్లాయీ అన్నీ ఉన్నాయి. అలా అనొచ్చా? ఒకవేళ ఆవిడకి తెలియకపోవచ్చు, అప్పుడు ఇంకా డబ్బులు వేసేసి ఆవిడ వేరే నెంబర్ నుంచి ఇచ్చారు. ఆ నెంబర్ నుంచి కూడా నేను స్క్రీన్ షాట్ చూసుకుని అది కూడా బ్లాక్ చేశానంటే అంత పెయిన్ వచ్చేసింది నాకు. అంటే ఏంటి ఆడుకుంటారా నాతో? ఆ విలువ ఉండక్కర్లేదా? డబ్బులు శాశ్వతమే ఏంటి? మనిషికి రెస్పెక్ట్ ఉండాలి, గౌరవం ఉండాలి. సాయంత్రం వేస్తానంటే పొద్దున్నే వీడియో చూసి బోణి అని కూడా అవ్వకుండా నువ్వు సాయంత్రం వేస్తానంటే కూడా నేను సరే అని పక్కన పెట్టినప్పుడు మళ్ళీ తెల్లారి పొద్దున్నే నాకు చీర వద్దండి అని చెప్తావా? అది ఎంతవరకు కరెక్టు? మీరు ఒక్కరేని కాదండి, చాలామంది ఉన్నారు అలాగా ఉంచేసి తెలవాత వద్దని, ఇంటికి వచ్చాక నేను అనుకున్నట్టుగా లేదని అలా ఆలోచించి వాళ్ళు అస్సలు కొనుక్కోపోయినా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది కూడా చందేరి బిగ్ బార్డర్ అయిపోయింది ఇంక సినిమా. ఇక్కడి నుంచి చీరల గురించి మాట్లాడేద్దామే, తలపోటు వచ్చేస్తుందండి కొంతమందితో. అది మంచోరు అనుకున్నారు కూడా అలా ఇబ్బంది పెడితే ఎలాగండి? కష్టం కదా. కొత్త వారికి అంటే తెలియదు, నేను పాతవారు అలా అనొచ్చా? ఇది కంచి బార్డరు, ఇది చీరంతా, ఇది లక్స్ గ్రీన్ కలర్ వస్తుంది, ఇదే కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇవి చందేరి బిగ్ బార్డర్. ఓకేనా, నేను మనసులో ఏది ఉంచుకోలేను. ఈ మీడియా ముఖంగా చెప్పాలని చెప్పేసి, ఇది మీడియా అంటారా? సోషల్ మీడియా, ఎస్, మీడియా ముఖంగా నేను తెలియచేస్తున్నాను. అలా ఎవరు నన్ను ఇబ్బంది పెట్టొద్దు. మీరు కొనుక్కోపోయినా నాకేమీ ప్రాబ్లం లేదు, బతిమాలి నేను ఎవరిని చీరలు అమ్మను. అదిగో ఇదొక భలే ఉంది ఇంకు బ్లూ చీర. ఇదిగోండి, ఇది బ్లౌజ్ వస్తుంది, పళ్ళు బ్లౌజు ఈ కలర్ వస్తుంది. ఓకేనా, ఇవన్నీ చందేరి బిగ్ బార్డర్ శారీస్ అండి. మీకు మనస్ఫూర్తిగా నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి. అమ్మ ఓ రూపాయి తగ్గించమని అడగటం తప్పులేదు. ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తాను అది. ఇది కూడా కలంకారీ ప్రింట్, అలా ఉంటుంది చీర అంతా. ఇదే పళ్ళు, ఇదే బ్లౌజ్ వస్తుంది. ఓకేనా, బాగుంది ఈ చీర, చాలా బాగుంది కలర్. కొత్త వారికి ఇంతంత రేట్లు ఉంటాయని తెలియదు కాబట్టి చూసుకుని నచ్చితేనే రండి. ఊరికే ఫోన్ చేసి మాత్రం విసిగించొద్దు దయచేసి. నాకు ఎప్పుడు బిజినెస్ ఉన్నా లేకపోయినా నా థింక్ ఇదే, బతిమాలను. ఎన్ని ఛానల్స్ పుట్టేసినా ఎవరి టాలెంట్ వాళ్ళదే. ఓకే, ఇది పింక్, మంచి కరివేరు పువ్వు కలర్ అండి బ్లౌజ్. ఇది చాలా బాగుంది, బాటిల్ గ్రీన్. ఒకప్పుడు ఈ చీర మళ్ళీ తెప్పించవా మేడం అని ఒక కస్టమర్ అడిగారు. అప్పట్లో మనకు దొరకలేదు. ఇందులో కొన్ని ఆల్రెడీ చూపించిన చీరలు ఉన్నాయి, అలాగే కొత్త చీరలు కూడా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను కూడా ఇప్పుడంటే బిజినెస్ చేస్తున్నాను. బిజినెస్ చేయకముందు కూడా నేను శారీస్ కోసం వెళ్ళి ఇంటికి వచ్చాక ఏమనిపిస్తుంది అంటే నచ్చదనిపిస్తుంది. ఆ చీర కట్టుకుని చూసేసుకుని పట్టుకెళ్తే వాడు ఏమంటాడు, అమ్మ పొద్దుటే పట్టుకొచ్చారంటే ఈవినింగ్ రండి 4-5ంటికి, అలాంటి దీపాల వేళ వచ్చినా కుదరదని చెప్పేవాడు షాప్ వాడు నాకు అందుకు ఆ విషయం తెలుసు అనమాట. పొద్దున్నే వద్దు అంటాం. ఒకవేళ షాప్లోకి వెళ్ళామంటే కనీసం ఏమీ నచ్చలేదంటే జాకెట్ మొక్కైనా కొనుక్కొని రావాలండి. వాళ్ళకి సెంటిమెంట్లు ఉంటాయి, బిజినెస్లు చేసుకునే వాళ్ళకి. ఆటలాడేసుకుందాం, ఖాళీగా ఉన్నాం కదా అని అటోక అడుగు ఇటోక అడుగు వేసేసి వెళ్ళి షాపుల్లో తిరిగేసి బాధ పెట్టకండి ఎవరిని, అంతే కదా. నచ్చితే కొనుక్కోవటం, లేకపోతే లేదు మీకు మీరు అనుకున్న బడ్జెట్లో లేదు, కనీసం జాకెట్ మొక్క తుండుకొడ్డం అన్న కొనుక్కుని వాడికి మీ చేతితో 10 రూపాయలు ఇచ్చిరండి. అప్పుడు వాడు హ్యాపీ ఫీల్ అవుతాడు షాపోడు. పద్మ గారు కూడా వీడియో రిలీజ్ అయిన వెంటనే పెట్టేస్తారు ఫోటోలు. ఒకళ్ళు ఇద్దరు బోణి అయ్యే వరకు ఆ కస్టమర్ కొత్త వాళ్ళు అయితే నేను అసలు ఆన్సర్ ఇవ్వను. పాత వాళ్ళు అయితే వాళ్ళందరికీ మాత్రం రిప్లై ఇచ్చేస్తాను. వాళ్ళు కొనుక్కునే ఉద్దేశం ఉంటేనే వస్తారు. అది ఇది చందేరి బిగ్ బార్డర్ చీరలు. ఇవన్నీ ఎక్కువ బ్లాక్ వచ్చినాయే. ఇది కూడా అంతే, ఇది లైట్ బేబీ పింక్ వస్తుంది అనమాట బ్లౌజు.
చీర మాత్రం డిజైన్ భలే ఉంటుంది. ఒకసారి డిజైన్ కోసం చూపించాలి మళ్ళీ. అదిగో అలా ఉంటుంది, బాగుంది. అది బ్లౌజు. ఇది కూడా లైట్ కరివేరు కలర్ అనమాట. షాపోడు ఆడో మనం ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వాలి ఒక 100 రూపాయలు అటు ఇట్లో. అంతేకాని నేనేమో ఇంతకే అమ్ముతానని నువ్వేమో ఇంత అయితేనే కొంటానని పట్టుకుంటే ఎవరి పనాలు చేసుకోవచ్చు. నట్టమేం లేదు ఇక్కడ. ఇదిగో ఇది బార్డరు. ఇది మంచి ఎల్లో కలర్ వచ్చి ఆనియన్ పింక్ ఎల్లో, అదిగోండి బార్డరు. ఇవన్నీ కంచి బార్డరు, చందేరి చీరలు అనమాట. ఓకేనా. ఓపెన్ చేస్తే బాగానే ఉంటాయమ్మా, ఓపిక లేదు ఫస్ట్, చేతుల్లో శక్తి లేదు. ఇది కూడా బ్లాక్, ఎందుకో చాలా బ్లాక్లు వచ్చినాయి. అడుగుతారు బ్లాక్ అనేటప్పటికి, చాలా ఇష్టపడతారు జనం. అదిగో ఇలా ఉంటుంది, చిన్న డిజైను, చాలా ముద్దుగా ఉంది, చాలా ముద్దుగా ఉంది, చిన్న డిజైను. బ్లౌజ్ ఇది. ఇవి కట్టుకుంటే చాలా అందంగా ఉన్నాయండి చీరలు, చందేరి సారీస్. ఇది కూడా చాలా బాగుంది, టమోటా పింక్. అది బాగుంది, డిజైన్ బాగుంది. ఇది బ్లౌజు, ఇదే కలర్ ప్లెయిన్ బ్లౌజ్. అది స్క్రీన్ షాట్. ఎవరిని కావాలని కానీ ఉద్దేశించి కానీ ఇండైరెక్ట్గా కానీ పద్మగారికి మాట్లాడటం రాదు. ఉన్నది చెప్పాలనుకున్నది చెప్పేస్తుంది అంతే. ఓకే, తెలుసు అందరికీ, నా కస్టమర్లందరికీ. అలాగే ఇవి లెనిన్ వస్తాయండి, మెత్తగా ఉంటుంది చీర, చాలా బాగుంది. ఈ సమ్మర్కి అద్భుతం, చెమట పీలుస్తుంది, బాగుంటుంది దాన్ని. ఇది కూడా కుట్టించాలనే ఆలోచన. చూస్తా, దీని బ్లౌజ్ చూపిస్తానే మీకు. ఏదమ్మా బ్లౌజు, ఎక్కడ పోయావే? మొత్తం ఓపెన్ చేసేసాను. దీని బ్లౌజ్ ఉంటుంది, భలే ఉంటుంది చీర. ఇది పౌటంచు, దీని బ్లౌజ్ ఉంది. ఓహో, అంటే కొన్నాట్లకి మధ్యలో ఇచ్చాడు, అలా ఇచ్చాడేమో అని అనుకుని ఇది బ్లౌజ్ ప్రింటెడ్. ఇది కూడా బోట్ నెక్ కుట్టించుకొని, హై నెక్, బోట్ బాగుంటుంది దీనికి. ఇది శారీ బాగుంది, స్క్రీన్ షాట్. అందులో ఇదిగోండి బ్లూ, సేమ్ ఇది బ్లూ, పింక్. ఇది కావాలా, ఇది కావాలా చూసుకోండి. ఇవి రేటు రీజన్గానే ఉంటాయండి, మీ బడ్జెట్లో కూడా ఉంటాయి. ఫస్ట్ ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకవేళ నచ్చితే, లేదంటే ఇది తీసుకోండి. రెండు కలిపి తీస్తే నేను అడగాల మళ్ళీ మిమ్మల్ని, వేస్ట్ కదా టైము. అది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవి చాలా లైట్ వెయిట్ లెనిన్ మెటీరియల్, బాగుంటాయండి. అలాగే ఇది మంగళగిరి హ్యాండ్లూమ్ చీర. చీర అంతా ఇదే ప్రింట్, ఆఫ్ అండ్ ఆఫ్ స్టైలు, ఇదే కలరు, పళ్ళు బ్లౌజ్ వస్తాయి. ప్రింట్ కలర్ కాదు, అదే ప్రింట్, పళ్ళు బ్లౌజ్ వస్తాయి. పద్మగారు పూర్వం హుషారంతా పోయిందండి. ఇది బ్లౌజు, అది పళ్ళు. అవునా, పోయింది కదా. అంటే స్పీడ్ తగ్గిపోయింది, టక 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 టక్ చూపించేసేదాన్ని, తగ్గిపోయింది. అంటే మడతలు నలిగిపోతాయి, మళ్ళీ ఇవన్నీ మడతలు పెట్టలేక జాయిగా చేస్తున్నాను వీడియో. ఈ టసర్ చీర అంటే ఎవరో అడుగుతుంది, మొన్న నేనే వీడియో చేస్తే ఎంతకో అడిగిందమ్మా. చెప్పాను కదా, ఎవరన్నా వస్తే గెస్ట్లు బొట్టు పెట్టన్నా ఇస్తాను దసరాలో అయ్యని, అలాగా అంత చీప్గా అమ్ముకోనని ఎప్పటికీ అదే మాట చెప్తాను. కాస్ట్లీ చీరలు ఎందుకు ఇస్తారు తగ్గించి? నేను కొన్న రేటు, నా జిఎస్టీలు, నా పోస్టింగ్లు ఇవన్నీ రావద్దా ఏంటి? డిస్పాచ్లు ఖర్చులు ఇవన్నీ నాకు లాభం లేకపోతే లేదు, కనీసం ఇది కొన్నదానికన్నా రావాలి కదా, ట్రాన్స్పోర్టు, జిఎస్టీ. ఇది టసరు, సెమీ టసరు, డిజిటల్ ప్రింట్తో, అద్దాల వర్క్తో, అవుట్లైన్ అంతా గోల్డ్ థ్రెడ్తో వర్క్ అండి. అలాగే ఇది కూడా ఫ్యాన్సీ చీరే. ఇవన్నీ కొంచెం కాస్ట్లీ అండి. దీన్ని ఏమంటారంటే మహేశ్వరి, చందేరి ఆ టైపు చీర అంతా ఇలాగే ఉంటుంది. ఇదే కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి చేతికి బార్డర్ వస్తుంది. పట్టలేవు చేతులు. ఇది ఒకటి. ఇలాంటివి అయితే ఇంకెన్ని అమ్మేనో నాకే తెలియదు ఈ చీరలో. నేను కూడా ఒకటి ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ ప్రింట్ కట్టుకుంటున్నా. ఇదే గ్రే కలరు బ్లౌజ్ వస్తుంది,
ఇది ఒక చీర. అది ఇంక నా వల్ల కాదు ఓపెన్ చేయటం. ఇది కూడా డిజిటల్ ప్రింట్. అదిగోండి చీర అంతా అలా ఆల్ ఓవర్ వచ్చి కంచి బోర్డర్తో ఇది ఒక చీర ఫ్యాన్సీ. ఓకే, స్క్రీన్ షాట్. ఇది మహేశ్వరి సిల్క్. ఇంకో విషయం, ఇందులో మహేశ్వరి సిల్క్ చీర ఏమో ఒక ఆవిడ ఆర్డర్ తీసుకున్నారు, సూపర్ నెట్ ఏమో ఒక ఆవిడ ఆర్డర్ తీసుకున్నారు. రెండు దగ్గర కాంబినేషన్ కలర్. సూపర్ నెట్ బుక్ చేసుకున్న ఆవిడకేమో ఈ చీర పంపాను, ఈ చీర బుక్ చేసుకున్న ఆవిడకి సూపర్ నెట్ పంపాను. కానీ ఆవిడ పాపం సూపర్ నెట్ శారీ ఆవిడ ఈ చీర గురించి నేను అది అడిగితే ఇది పంపారండి అని వెనక్కి వచ్చారు. కానీ ఈ చీర బుక్ చేసుకున్న ఆవిడ సూపర్ నెట్ చీర మాత్రం ఉంచేసుకొని రిప్లై రాలేదు మనకి. దారుణం కదా, అలాగా డబ్బులు ఎక్కువ వేశారు, తక్కువ రేటు చీర తీసుకున్నారు. తెలుసుకుని పంపించేస్తే బాగుంటుంది. ఈ చీర రేట్ ఎక్కువ బుక్ చేసుకున్నారు, రేట్ ఎక్కువకి. తక్కువ రేటుది అది కొంచెం తక్కువ, అది ఉంచేసుకున్నారు. ఒకవేళ ఎవరికైనా ఇలాంటిదే చీర మెహందీ గ్రీన్లో వచ్చిన చీర వస్తే రిటర్న్ చేయండి మేడం గారు. సూపర్ నెట్ చీర అడుగుతున్నాను నేను. సూపర్ నెట్ చీర, ఇలాంటి చీర బుక్ చేసుకున్న ఆవిడ సూపర్ నెట్ చీర వచ్చిన దానికి వాళ్ళు నాకు రిటర్న్ చేయండి అని అడుగుతున్నా. ఇంకా నేనే చిన్న వీడియో చేసి పెడదాం అనుకుంటే చూస్తారో చూడరో అని చెప్పట్లేదు అంతే. ఇది లెనిన్ డైలీ వేర్కి వాషబుల్ చీర ఇది ఒకటి ఉంది. ఇవి అలాగే అక్కడ వరకు ఇంకా ఉన్నాయి చిన్న బార్డర్ చందేరీలు. ఇది ఒకటి, అంటే ఎక్కువ చూపించనే ఓపెన్ చేయలేకపోతున్నానే. ఇది చిన్న బార్డరు, ఇది కూడా చందేరి శారీ అండి. దానికి దీనికి రేటు వేరియేషన్ ఉంటుంది. మంచి కాంబినేషన్. ఇదిగో ఎంత బాగుందో కలర్ కాంబినేషన్. ఇది బ్లౌజ్ వస్తుంది. ఓహో, ఇప్పటి వరకు నేను చూడలేదే ఎంత బాగుంటుందని. ఇది బ్లౌజు, ఇది చీర కుట్టించేస్తా. పాత చీరలు అన్నీ తీసి పడేస్తాను. బ్లౌజులు లావ్ అయిపోయి బ్లౌజులు పట్టట్లేదు. పాత చీరలు అంటే కాటన్ చీరలు ఎలాంటివి కుట్టించేస్తూ ఉంటాను కదా, ఎక్కువ కట్టుకోను. పట్టు చీరలు అయ్యి ఇవ్వనండి తీసేస్తానన్నారు. ఎవరో అడిగారు ఒకరిద్దరు, మేడం గారు అమ్ముతారా సగం రేటుకని. చిచ్చి అలా అమ్ముకుంటారా? నా జాకెట్లే అవుతాయండి బోల్డ్ రేటు. కానీ అలా తప్పు. ఫస్ట్ వాళ్ళకి ఇష్టమయ్యి మనకి ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు అయితే తప్ప యూట్యూబ్లో అలా తప్పు. ఇదిగో ఇది ఒక చీర ఎంత బాగుంది చూడండి. దీని బ్లౌజ్ చూడండి మెయిన్గా. అదిగో ప్రింటెడ్ వచ్చేసి ఇది కూడా చందేరి చిన్న బార్డర్ చీర, ప్రింటెడ్ బ్లౌజు. ఎవరో ఇందులో నాకు కాటన్ కోటలో కూడా ఉంది. ఆ చీర పెట్టేసి ఇది, ఈ చీర పెట్టేసి ఆ రేటు కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు కస్టమర్లు నన్ను. వాయిస్ మెసేజ్లో పెట్టండి అమ్మ ఇది చందేరి చీర అన్నారు మీరు, లేకపోతే ఇది కాటన్ కోట అన్నారు అని చెప్తే నాకు కూడా అర్థమవుతుంది. ఎవరికి గుర్తండి మెసేజ్లు వచ్చినప్పుడు. ఇది అజరక్ ప్రింట్ అని చెప్తాను కదా, అందులో ఇది ఇలా బ్లాక్ బ్లౌజే వస్తుంది. ఇంక ఇవేమీ ఓపెన్ చేయను, అంత ఖాళీ లేదు, ఓపిక లేదు ఫస్ట్. ఓకే, ఇలా చూపించేస్తాను. అందరికీ ఐడియా వచ్చేసింది నా చీరల గురించి. అదిగో చందేరి చిన్న బార్డర్ చీరలో రెడ్ బ్లౌజ్ వస్తుంది. రెడ్ బాగున్నాయి చీరలు, మెత్తగా ఉంటాయి. ఇంచక ఫస్ట్ టైము కాస్ట్లీ చీరలు ఏదైనా సరే ఫస్ట్ టైం డ్రై వాష్ చేయించుకోండి, తర్వాత మీరు హోమ్ వాష్ చేసేసుకోవచ్చు. ప్రతి చీర ఫస్ట్ డ్రై వాష్ ఇచ్చుకుని తర్వాత జాగ్రత్తగా మనమే వాష్ చేసుకోవచ్చు. ఇది రెడ్ అండ్ ఎల్లో, ఇది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా. ఇది ఎల్లోయే బ్లౌజ్ వస్తుంది. అదిగో భలే ఉంది, సూపర్ శారీస్. ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అంటారు కదా, నాకు అసలు ఓళ్ళు తిరగండి అలా పెడతాను దీని తమ్మునేలు. ఓకే, అన్ని పాత చీరలే, చూసిన చీరలే. పాత అంటే చూసిన చీరలే. ఇదొకటి అజరక్ ప్రింట్, బ్లాక్ బ్లౌజు. ఇది కూడా గచ్చకాయ కలర్ అంటాను, అలాగే గ్రే షేడ్ అండి, ఇలాగే ఉంటుంది. స్క్రీన్ షాట్. ఓకే, నా ఫేవరెట్ కలర్. నా ఫేవరెట్ అంటే మామూలు ఫేవరెట్ కాదు, ఇది చిలకాకుపచ్చ. అది చిలకలా ఉంటాం ఈ చీర కట్టుకుంటే. రెడ్ బ్లౌజు. ఇది ఎందుకో ఇది ఉండగా ఇది బ్లౌజ్ బాగుంది కదా, చిలకాకుపచ్చ. ఇది ఊరికే కొంచెమే, ఏమవుదే. ఒకవేళ ఎవరన్నా కొనుక్కున్నా
కొనేసుకుని అమ్మాయిది అంటుపోయిందని ఉట్టిదే చిన్న వంకెట్టుకుని వెనక్కి పంపేసి ఇంకొక ఆవిడ మర్చిపోయాను. ఆ వారిని ఉరికి ఇలా కూర దగ్గర కొంచెం ఇలా ఊడింది. వాళ్ళు కట్ చేస్తారేమో, ప్యాకింగ్ కట్ చేసుకున్నాను. మరి నాకేం తెలుసు, నేనేం డ్యామేజ్ చీరలు అమ్మను కదా, పొరపాటుగా ఒక్కోటి వస్తాయి, అన్నీ నేను చెక్ చేయలేను కాబట్టి. దాన్ని వంకెట్టేసి నాకు రిటర్న్ చేసేసి 2 చీరలు, దాని బదులు 2 చీరలు ఆర్డర్ తీసుకుని ఇంకా కొద్దిగా బ్యాలెన్స్ వేయవలసి వస్తుంది. ఇదో పంపించదు. ఆ చీర వచ్చేసింది, ఆవిడ పంపించేసింది, నాకు చీర వచ్చేసింది. ఆవిడ కూడా ఎదరికి వస్తే వాళ్ళ చీరలు ఆవిడకి పంపేస్తాను. నాకెందుకండి కస్టమర్ డబ్బులు వేస్ట్ కదా మనకి. వాళ్ళు కొనుక్కుంటే అందులో మనం 200 300 తింటాం, ఇంకా అంతకంటే అక్కర్లేదండి కస్టమర్ల డబ్బులు మాకు కూడా. ఓకే, ఇది బ్లౌజు బాగుంది కదా. ఇది కూడా చందేరి చిన్న బార్డర్ చీర. ఇది సూపర్ కలర్, ఆనియన్ పింక్ వచ్చి బాగుంది కాంబినేషన్. ఎంత బాగుందో డిజైన్. అలాగే దీనికి ఇది బ్లౌజు నెమలి పింఛన్ కలర్ లాగా, అది ఒక రకంగా ఉంది బ్లౌజ్, వెరైటీ గ్రీన్. ఇదిగో ఈ బార్డర్ ఏదైతే వస్తుందో అదే కలర్ వస్తుంది బ్లౌజు. ఓకేనా, ఇవన్నీ చందేరి చిన్న బార్డర్ చీరలే. ఇది జార్జెట్ చీర. ఒకప్పుడు ఈ చీర ఇలా ఓపెన్ చేసి చూపితే ఇంక అసలు ఎంతమంది అడిగారో. ఇప్పుడు పైన చూపితే ఎవరికి తెలుస్తుందండి ఆ చీర లోపల ఎలా ఉందో. తప్పు కస్టమర్దా నాదా? నాకు ఒళ్ళొంగక నేను చూపించక సరిగ్గా. ఇది పౌటంచు. ఇది మెత్తటి జార్జెట్ చీర అండి, ఇలా గోల్డ్ బార్డర్తో ఇలా ట్రిబుల్ కలర్ మనం చేయించిన డై చేయించి ఇలా చేయించిన ప్రింట్. అసలు మనకు వచ్చేది ఇలాంటి వైట్ తాను. దానికి ఇది బ్లౌజ్. ఓకే, ఇది చీర. నచ్చితే వచ్చేయండి. బాగుంది కదా. అది ఇది సంగతే. ఎప్పటి నుంచో ఇలా ఓపెన్ చేసి చూపించాలని, నాకు ఎక్కడ కుదురుతుంది. నేను చేసేసిన వీడియోలోని 4 మడతల మీద ఇది చీర అంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది పాపం. కొంతమంది ఓపెన్ పిక్ పెడతారా అంటారు, ఇంకో మండిపోతుంది. అడగటం కూడా వాళ్ళు తప్పే. నేను కస్టమర్లని మోల్డ్ చేసుకుంటే నాకు 100 మంది ఉందరు. ఎవరిని మొత్తం అందరినీ బ్లాక్ చేసేయటమే. నాకు ఎదురు ప్రశ్న వేసారా బ్లాక్ అయిపోయారు వాళ్ళు, అంతే. బిజినెస్లో ఎవరైనా అలా ఉంటారా? అసలు సమస్య లేదు. కానీ నాది బిజినెస్ మైండ్ కాదు కాబట్టి బతిమాలు వేసుకుని న్యాయమారు వేసుకుని అంత అవసరం ఏంటి. కానీ నేను సమాధానం చెప్పాలి, ఎందుకంటే వీడియో చేసుకున్నప్పుడు అడుగుతారు కస్టమర్. అక్కడ నా తప్పే. ఇది బ్లౌజు. బాగా చెప్పాను కదా, ఒప్పుకోవాలి నిజాలు. అలాగే అంటే చెప్పొచ్చు, వాళ్ళు అడగటాన్ని బట్టి, మీ ప్రశ్నని బట్టే. అమ్మ అన్నదానికి నీ అమ్మ అన్నదానికి ఎంత తేడా ఉంటుంది, అలా మాట్లాడతారు. ఈ రేట్ ఎంత అమ్మ మేడం గారు ఇది అనరు, ఆంటీ. వాళ్ళు ఏమన్నా ఇంటి పక్కన ఉన్నారా నాకు ఆంటీ అంటానికి? వాళ్ళు యూట్యూబ్లో కనిపిస్తారు. వాళ్ళు చిన్నపిల్లలు పెద్దోళ్ళు మనకు తెలియదు కదా. పద్మ గారు అని పిలవండి, హ్యాపీగా ఉంటుంది నాకు. ఆంటీ అంటే ఒప్పుకోనండి, అస్సలు సమస్య లేదు. అసలు నేను ఆంటీని కాదని కాదు, నేను ముసలిదాన్నే, అయినా ఒప్పుకోను. నా ఇంటి పక్క వాళ్ళు ఎదురు బదురోళ్ళు అయితే నాకు ఇక్కడ అలవాటు కాబట్టి ఆంటీ అని పిలుస్తారు. యూట్యూబ్లో కూడా చూసేసి నన్ను ఆంటీ అంటే, అందువల్ల పద్మగారు అని పిలవండి. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా పర్లేదు. లేదు ఇంకా రెస్పెక్ట్ చేద్దాం అనుకోండి, మేడం గారు అనండి. ఇది మంగళగిరి హ్యాండ్లూమ్. నేను ఇంత మాట్లాడతాను కానీ ఎవ్వరూ వింటలేదండి. ఫస్ట్ మాట వినట్లేదు ఎవరు. ఇంత చూపితే ఈ చీర ఏంటని అడుగుతారు ఫోటో పెట్టి. అంటే వాళ్ళు ఏం పట్టించుకుంటున్నారంటే ఏమీ పట్టించుకోరు. స్క్రీన్ షాట్ ఇలాంటివి చూపించినట్టున్నానుగా. ఈ వీడియోలో చూపించలేదా? ఇంకో వీడియోలో చూపించినట్టున్నాను. ఇదొకటి. ఇదే ఫుల్ ప్రింటెడ్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది, కాకపోతే ఈ రెడ్ కలర్లో వస్తుంది. ఈ మంగళగిరి హ్యాండ్లూమ్ చీరలో. అలాగే ఇది కోటా చీర అండి. ఇలా దీనికి బ్లౌజు ప్లెయినే ఇచ్చేసాడు, ఇంకేం ఉండదు, ఉట్టి ప్లెయిన్ గోల్డ్ బార్డర్తో. వాళ్ళకి ఎలా చూపించాలంటే, ఈ చీర నచ్చాలంటే చెప్తున్నాను. కస్టమర్లు కూడా మంచి తెలివైన వాళ్ళు. అదిగో అలా చూపించాలి. అది పౌటంచు బ్లౌజు. హ్యాండ్కి
అదిగోండి చిన్ని బార్డర్ అట్లా, అంతే. డిజైన్ సూపర్ ఉందే. ఇది పౌటంచు. ఇలా చూపింతేనేలేండి వాళ్ళకి కూడా అర్థమవుతుంది పాపం. ఇది చీరంతా. కస్టమర్లు మంచోళ్ళండి, కస్టమర్లు దేవుళ్ళండి. పద్మగారేనండి పొగరు ఎక్కువ. కస్టమర్లు దేవుళ్ళమ్మా పాపం. కస్టమర్ దేవుళ్ళందరికీ నా నమస్కారాలండి. అదండి కోట చీర, ఇది బ్లౌజు. ఓకే, సరదాగా మాట్లాడుతున్నాను, తగ్గి మాట్లాడట్లేదే, సరదాగా మాట్లాడుతున్నాను. నాకు నీ వంట మాట్లాడకుండా చూపించడం చిరాగ్గా ఉంటుంది. ఏదో కమర్షియల్ కానీ కబుర్లు చెప్తూ ఇంట్లో అమ్మాయిలాగా ఏం చేస్తున్నారండి, భోజనం చేశారా, అలా కూడా వస్తారు నాకు కాలక్షేపం జనాలు. ఏం చేస్తున్నారు మేడం గారు, అయ్యి బాబాయ్ మీరు నాకు ఫోన్ చేశారా అనేవాళ్ళు. ఏదో నేను పెద్ద గొప్పదాన్ని, యూట్యూబ్లో చీరలు అమ్ముకుంటా ఉంటే మేము సెలబ్రిటీలు ఏంటి నాకు అర్థం కాదు అసలు. ప్రతి ఒక్కళ్ళు యూట్యూబులు చేసేయటమే. ఏం చూసేసి యూట్యూబ్లో మురిసిపోతారు మనల్ని చూసి. మనం అలాంటి వాళ్ళమే కదా. ఇంకా చెప్పాలంటే వాళ్ళే గొప్పోళ్ళు, తెర మీద లేకుండా ఇంచుక అలాంటి వాళ్ళు ఇలాగా అమ్ముకునే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. 4 కౌరులు చెప్పుకుని బతికి వాళ్ళని. ఒకటే చెప్తున్నాను, మీరే గొప్పోళ్ళు అండి. మమ్మల్ని చూసి మమ్మల్ని పొగుడుతా లేకపోతే మమ్మల్ని తిడతా, అంటే తిట్టడం అంటే ఎవరైతే తిడతారో వాళ్ళే నిజం, పొగిడేవాళ్ళు నిజం కాదు ఫస్ట్. అది కూడా నిజమే కదా. ఇవి కోటా చీరలమ్మ. గొప్పోళ్ళు సెలబ్రిటీలు అనుకుని ఫోటోలు దిగేయటం ఇవన్నీ నాకేంటో కింద అనిపిస్తుంది. అంత అవసరం లేదండి. మీరే గొప్పోళ్ళు అండి, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మేము ఇలా రోడ్ల మీదకి వచ్చాం కదా. ఇది రోడ్డే, ప్లాట్ఫారం. అన్నీ చెప్పుకోవడమే కదా మొత్తం సినిమా మొత్తం. ఏం జరుగుతుంది ఏంటి చూసేవాళ్ళు ఉంటే చెబుతాం. కౌర్లు అమ్ముతాం అంటే ఇదే. యూట్యూబ్ ద్వారాగా మా కౌర్లను అమ్ముకుంటున్నాం. ఇది కూడా బిజినెస్సే. ఓకే, ఇదేదో ఎవరికో ఉపయోగపడి ఎవరికో ఉద్ధరించడానికి ఏమీ కాదు. ఇవన్నీ మమ్మల్ని మేము ఉద్ధరించుకోవటానికి. పాపం మీరు చూసేవాళ్ళు కొనుక్కునేవాళ్ళు ఎక్కడైనా చీర కొనుక్కోవాలి కాబట్టి కొనుక్కుంటారు, బయటికి తిరగక్కర్లేదు అని. అంతేకాని యూట్యూబ్లో వాళ్ళు అందరూ మీరు గొప్పదాను నువ్వు అది ఇది అని మనం ఏం పొగడక్కర్లే. ఎందుకంటే మీకంటే గొప్పవాళ్ళం అయితే కాదండి. ఇది 100% చెబుతాను నేను. మీరు చూస్తున్నందుకే మేము వీడియోలు చేయగలుగుతున్నాం, అందుకు మీరే గొప్పోళ్ళు. అవునా కదా, అంతే కదా. అది విమర్శనే తీసుకుంటేనే ఎదుగుతామండి. పొగడ్తలు తీసుకుంటే మనమేం ఎదుగుతాం. విమర్శనే తీసుకోవాలి ఎప్పుడు ఎదగాలంటే. నిజమే కదా, ఏలైతే చూపిస్తున్నారంటే మన ప్రవర్తనలో ఇంకా ఎలాగ మార్చుకోవాలని. నా వరకు నేను చాలా మారాలి. అసలు నాకు పొగరు బాగా, తగ్గేదిలే అంటూ ఉంటాను. ఇది బ్లౌజ్ అమ్మ. ఇది శారీ అంతా ఇలా ఉంది. ఇది కోటా చీర గోల్డ్ బార్డర్తో. ఓకేనా, అంటే అలా నన్ను నేనేం తగ్గించేసుకుని చెప్పట్లేదు, నిజం చెప్తున్నాను అంతే. అలా అన్నామని గుద్దేసుకోకుండా సంకలు కొంతమంది ఎక్కడ నన్ను తిట్టడానికి అవకాశం లేకుండా ఏ మూలకి వెళ్ళినా బ్లాక్ చేసేస్తాను కదా, నెంబర్లు కానీ కామెంట్లు బంద్ కానీ. అందుకు అవకాశం లేదు కాబట్టి ఇంకోటి చెబుతున్నాను, నీ ఏడిపే నా ఎదుగుదల, అది కూడా చెబుతాను. ఎవరైతే నన్ను టార్గెట్ చేయాలనుకుంటారో వాళ్ళకంటే ఎప్పుడు పద్మగారి పైనే ఉంటుంది. కానీ నాకు అమ్మ తోడుందండి, నాకు కూడా అమ్మ తోడుతోటే బతుకుతున్నా. ఒక మనిషి పని చేస్తూ ఉంటే చూసి ఆ కష్టానికి సంబరపడటం, మనకు చేతనైతే ఎంకరేజ్ చేయటం, లేదా మన పని మనం చేసుకోవటం. కానీ బిజినెస్లో కాంపిటీషన్ ఉంటే బాగుంటుందిలేండి. అంటే డబ్బు సంపాదించుకోవాలంటే కాంపిటీషన్ కావాలి, నిజాయితీగా ఉంటే అక్కర్లేదు, ఎవరి పని వాళ్ళది. అక్కడ వరకు కోటా చీరలు కదా. ఇది వచ్చేసి హెవీ క్వాలిటీ వసుంధర కాటన్ చీర. ఓకే, హెవీ క్వాలిటీ అండి.
అందులో ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదొకటి. ఇవన్నీ ఎన్నిసార్లు చేయించినా ఈ మాత్రం కొత్తగా వస్తూనే ఉంటాయి. నేను ఆర్డర్ పెట్టి అర డజన్ చీరలు ఒకసారి తెప్పించుకుంటూ ఉంటాను అన్నమాట చేయించి. అదిగోండి ఎంత లైట్ వెయిట్ చీర. ఇది బ్లౌజ్. కొంతమంది ఉన్నారు వాళ్ళకి కోట్ల ఆస్తులు ఉన్నా సరే ఏంటో నా శారీ కలెక్షన్ చూడు, నా బీడ్స్ కలెక్షన్ చూడు, నా బొట్టలు చూడు, నా గాజులు చూడు. వామ్మో అసలు నేనైతే నాకు ఆ స్థాయి ఉంటే నేను ఎక్కనండి, హ్యాపీగా ఎంజాయ్ చేత్త పడుకుందును. ఏదో బతుకు తెరువు కోసం యూట్యూబ్ ఛానల్ బిజినెస్ చేసుకుంటా చీరలు అమ్ముకుంటున్నాను. కానీ అమ్మ బాబాయ్ కొత్తగా ఒక ఛానల్ వచ్చింది ఈ మధ్యన, అందులో చూశాను. అంటే ఏదో కథ ఉండాలి కాబట్టి మొత్తం షాపుల్లోకి వెళ్ళిపోయి చీరలు చూపించేయటం. నా దండలు చూడు, నా బొట్టలు చూడు, నా టాపులు చూడు, నా డ్రెస్సులు చూడు, నా చీరలు చూడు, నా పెళ్ళినాటి చీర చూడు. అమ్మో అంత రేంజ్లో ఉంటే నేనైతే దజ్జా కాలు మీద కాలు వేసుకుని బతుకుదును. అది కూడా ఒక అదృష్టం ఉండాలండి. ఏదో చేసేయాలని తాపత్రయాలు జనాలకు, మరి ఏం చేస్తాం. ఇదిగో ఇదొక కాటన్ చీర. ఛానల్లో వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి మరి ఛానల్లో చేసేసుకోవటం మొత్తం. ఛానల్లో వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఆధ్యాత్మికవేత్తలు అంట. ఎవరాళ్ళు ఆధ్యాత్మికవేత్తలు? ప్రతి వాళ్ళకి ఒక మనసు ఉంటుంది. ఆ మనసు తెలుసుకుంటే సరిపోతుంది. ఎవరికి తెలియదని చెబుతారు, ఎవరి కథలు ఎవరికి. ఇన్నివాళ్ళు ఉంటే నేను పద్మగారు కూడా బోల్ చెబుతుంది ఇన్నివాళ్ళు ఉంటే కథలు. ఇది మంగళగిరి చీరమ్మ, మర్చిపోయింది చెప్పడం. ఇది మంగళగిరి పట్టు చీర. ఎందుకు అని చెప్పానంటే నన్ను వాడుకుని ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఎలా చేయాలని నన్ను వాడుకుని ఏదో నన్ను ఎంకరేజ్ చేసేసినట్టు. కానీ ఇంత పెద్దోళ్ళు నన్ను కేకేసేసారంటాను. నేను సంకలు గుద్దేసుకుంటే తెలిసింది ఏంటంటే చివరికి మనం కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని యూట్యూబ్లో వచ్చే డబ్బులతో బతకాలి కదా. లేకపోతే మన గొప్పలు ఊరంతా సాటుకోవాలి. అది మన గొప్పలు 10 మందికి చెప్పేసి మేము భక్తులు ఎవరో భగవంతుడికి తెలుసు. మనుషులు మనం ఏం మోసం చేయలేం. కానీ ఇది కూడా మంగళగిరి పట్టు చీర. ఓకే, బాగుంది కదా. ఇవేనండి శారీసు. ఎవరికో ఇచ్చేసింది పద్మగారు అనుకోకండి. ఉన్నారు నన్ను యూట్యూబ్లో చూసి చీరలు కావాలని, చాలా చీరలు కావాలని నన్ను రప్పించుకుని మీరు 10 ఎపిసోడ్లు పెట్టేసుకోండి ఇంచుకనే మీ ఛానల్లోని, మీకు బోల్డ్ మంది సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారని నన్ను పిలుచుకుని యూట్యూబ్ వీడియోలు చేసేసాక ఒక్క వీడియో ఇంత బిట్ కూడా నాకు ఇవ్వకుండా నా ఛానల్లో పెట్టుకోవడానికి వాళ్ళని ఉద్దేశించి నాకు ఏం భయం లేదు. ఎందుకంటే అక్కడ బాధ్యురాలు నేను కాబట్టి. యూట్యూబ్ చేసుకోవాలంటే బోళ్ళు సాయికృష్ణ అని ఒక ఆయన ఉంటాడు. యూట్యూబ్ ఎలా పెట్టుకోవాలి, ఎలా వెళ్ళాలి, మనం ఛానల్ ఎలా నడపాలి అన్నీ ఆయన చెప్తాడు. ఎవరికి సహాయం చేయక్కర్లేదు. అది ఫాలో అయిపోతే యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు కావాలంటే, మనకు కొంచెం నాలెడ్జ్ ఉంటే. నేనంటే చదువుకోలేదు కాబట్టి మాకు ఒక ఫోటోగ్రాఫర్ గారిని పెట్టుకుని ఆయనకి ఎడిటింగు మొత్తం అంతా ఆయనకి అప్పచెప్పేసి నేను పని చేసుకుంటున్నాను. నేను బతుకు తెరువు కోసమే చేసుకుంటున్నాను ఇవి. అంతేగాని నా ఏమంటారు, నా స్టేటస్లు చూపించుకోవటానికి, నా వస్తువులు చూపించుకోవటానికి, నా చీరలు చూపించుకోవటానికి, నా గాజులు చూపించుకోవటానికి చేయట్లేదు వీడియోలు నేను. ఓకే, చూసేవాళ్ళు పిచ్చోళ్ళు అయితే ఎన్నన్నా చెబుతారు జనాలు. అది ఇవేనండి శారీస్. మీకు అర్థమై ఉండొచ్చు నేను ఎందుకు ఈ మాటలు మాట్లాడానో అర్థమై ఉంటుంది. నన్ను అలా వాడుకున్న వాళ్ళకి కూడా బాగా అర్థమవుతుంది. అది ఇంకా దీన్ని స్పోర్టివ్గా తీసుకుని ఇంకా పైకి వెళ్ళాలని కోరుకుంటాను. తగ్గిపోమని నేను అన్నాను, కానీ అలాగా మనుషులు వాడుకోకూడదు, వాడుకుని అలా వదిలేయకూడదు. మన గొప్పలు చాటుకోవటానికి ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్లా ఉండాలి. ఇష్టపడ్డామంటే అలాగే ఉండాలి చచ్చిపోయే వరకు. నా ఆస్తి మీరు తినరు, మీ ఆస్తి నేను తిన్ను కదా. అందువల్ల కొంచెం మోసాలు చేయకుండా జనాల్ని నమ్మించేసి ఎవరి పనాలు చేసుకుంటే బాగుంటుంది. ఓకే.
ఓకే, ఇదేనండి వీడియో. మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. నా జీవితం నాది మాత్రం ఓన్లీ శారీస్ అమ్ముకోవడమే తప్ప ఒకళ్ళని ఉద్ధరించే ఉద్దేశం అయితే కాదండి. నన్ను నేను ఉద్ధరించుకునేది అంతే. ఎవరికి ఏ మాటలో చెప్పను నేను. ఎవరిని ఇంట్లో పిల్ల వినట్లేదండి. ఏదన్నా చెబితే పక్కోళ్ళు ఎందుకు వింటారమ్మా మన మాట? వినరు కదా కదా. అది కొంచెం హాట్గా వేడివేడిగా ఉండండొచ్చు. అది ఎవరికి కావాలో వాళ్ళే తీసుకుంటారో, అందరినీ ఉద్దేశించి అయితే కాదు. నేను ఇంకొకటి మాట్లాడిన అసలు నాకు ఈ ఛానల్లో నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళ వీడియోలు చూస్తూ ఉంటే అనిపించింది, ఓహో ఇంత అవసరమా, యూట్యూబ్ ఇంత అలా వాడుకుంటారా, పోనీ లేనోడు చేసుకున్నాడంటే అర్థం ఉంది. ప్రదర్శన, భక్తి ఉన్నోడికి ప్రదర్శనకి అక్కర్లేదు అసలు. రియల్గా భక్తి ఉన్నోడికి, నేనెవడో అని తెలుసుకున్నోడికి, రియల్గా ఉన్నోడికి అసలు ప్రదర్శన అక్కర్లేదండి. బతుకు తెరువు చేసుకున్న వాళ్ళు ఎన్నన్నా కబుర్లు చెప్పుకుని బతుకు తెరువు చేసుకోవచ్చు, టైంపాస్ చేసుకోవచ్చు. పోనీ ఆసమ్మ బోసమ్మ నీకు వచ్చిన సబ్జెక్ట్ చెప్పొచ్చు, తప్పులేదు. ఇన్ని వాళ్ళు వింటారు, లేని వాళ్ళు లేదు, అంతవరకే. ఓకేనా? ఇందులో ఎవరిని ఉద్దేశించి కాదు, అన్యదా భావించొద్దని తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి. నమస్తే.